శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు 20వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. పృథుపాఖ్యానం అని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. పృథువు పుట్టినప్పటి నుంచి తత్వమసి 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 అని వింటూనే ఉన్నాడు. కానీ అది మనసుకి ఇంకా పట్టుకోలేదు. ఏవో కర్మలు చేస్తాను, ఏదో పర్వతాలు చదును చేస్తాను, భూమిని బద్దలు కొడతాను, ఇంకేంటో చేస్తాను అనుకుంటూ బయలుదేరాడు. ఒకానొక సమయంలో కొంచెము నెమ్మదించాడు. అప్పుడింకా ఏదో అత్యుత్సాహంతో రజోగుణంతో కాకుండా సత్వగుణంతో బ్రహ్మార్పణంగా కర్మలు చేయడం మొదలుపెట్టాడు. అవి యజ్ఞాలయ్యాయి. దాంతో మనసు ఇంకా కొంచెం నెమ్మదించింది. ఇప్పుడు ఆయనకు ముందు కొంచెము జ్ఞానోదయం అవుతూ ఉన్నది. దాన్ని ఇక్కడ భగవంతుడి ఉపదేశమని చూపించారు. అయితే ఈ భగవంతుడి ఉపదేశం కూడా మళ్ళీ చిత్తశుద్ధికి పనికొచ్చే విధంగానే ఉన్నది. ఆత్మ ప్రాప్తికి ఆయనకి ఇంకా యోగ్యత కలగలేదు కాబట్టి ఏమి చెయ్యాలి అని చెప్తూ వస్తూ ఉన్నారు భగవంతుడు. నువ్వు ఒకవేళ నేను చెప్పిన విధంగా అనాత్మలను వదిలిపెట్టావంటే, అనాత్మలేంటో తెలుసుకుని ఆత్మ ఏంటో అర్థం చేసుకుని ఆత్మానాత్మ వివేకం చేస్తూ ఉన్నావు అంటే చిత్తము శాంతిస్తుంది. ఉదాసీనంగా ఉండడం నేర్చుకో. ఈ గుణ ప్రవాహంలో పడి నువ్వు అనాత్మల్లో పడి ఆపదలు సంపదలు అనుకుంటూ తల్లడిల్లిపోకు. నువ్వు ఆత్మతో సుహృద్భావంతో ఉండు. అట్లా ఉన్నావంటే, సమంగా ఉన్నావంటే, శీతోష్ణ సుఖ దుఃఖాలన్నింటిలో సమంగా ఉన్నావు అంటే, తితిక్ష పెంచుకున్నావు అంటే, అప్పుడు ఓ వీరుడా, ఈ లోకాలన్నీ నువ్వు పాలిస్తూ ఉన్నావంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది. దాంతో ఏం జరుగుతుంది అంటే, నీకు సిద్ధులు ఎవరైతే ఆత్మసిద్ధి సాధించారో వాళ్ళే వచ్చి ఆత్మోపదేశం చేస్తారు, బ్రహ్మోపదేశం చేస్తారు అని ఆయన మార్గాన్ని చూపించారు. ఇంకా అప్పుడేం జరిగింది అని మనము చూసుకుంటూ వెళ్ళవలసి ఉన్నది. మన భగవంతుడు కథాపరంగా నీకేదైనా ఒక వరం ఇస్తాను కోరుకో అని చెప్పారు. మైత్రేయ మహర్షి మనకు చెప్తూ ఉన్నారు. సహా ఇద్ధం లోకగురుణా విశ్వక్సేనేన విశ్వజిత్ అనుశాసితః ఆదేశం శిరసా జగృహే హరేహే. సహా విశ్వజిత్, విశ్వాన్ని జయించాడు. ఇప్పుడు ఆయన విశ్వం అంటే ఆయన మనసే కదా, దాన్ని జయించాడు ఇప్పుడు. అటువంటి వాడు లోకగురువైన విశ్వక్సేనుడు, విశ్వమంతా అయి ఉన్నవాడు ఎవరున్నారో అహరి, ఆయన చేసిన యుద్ధం ఆదేశం, ఈ ఉపదేశాన్ని శిరస జగృహే, ఆయన తలలో పెట్టుకున్నాడు, బుద్ధిలో పెట్టుకున్నాడు. అంటే ఆయన అందుకున్నాడు ఆ ఉపదేశాన్ని. లోక గురువు చేత, జగద్గురువు చేత అనుశాసిత, అనుశాసనము శిక్షణ పొందినవాడై, ఉపదేశం పొందినవాడై ఆ ఉపదేశాన్ని గ్రహించాడు. స్పృశంతం పాదయోః ప్రేమ్ణా వ్రీడితం స్వేన కర్మణా శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జః. ఇంకా ఇటు చూసేసరికి మన శతక్రతువు ఇంద్రుడు స్వేన కర్మణా వ్రీడితం, తను చేసిన పనికి సిగ్గుపడుతూ ఉన్నాడు. పాదయోః స్పృశంతం, తన పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. అటువంటి ఇంద్రుణ్ణి మన పృథువు ప్రేమ్ణ, ప్రేమతో పరిష్వజ్య, ఆలింగనం చేసుకుని ద్వేషాన్ని, ఇంద్రుడిపైన ద్వేషాన్ని వదిలిపెట్టేశాడు. భగవాన్ అథ విశ్వాత్మ పృథునా ఉపహృత అర్హణః
సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజః. అధ ఇంకా మన భగవంతుడు విశ్వాత్ముడు, విశ్వాత్ముడంటే సర్వాత్ముడు. మొత్తము ఆయన స్వరూపమే. ఆయన యొక్క ఉపాధి జగత్ విశ్వం మొత్తం. ఆయన పృథునా ఉపహృత అర్హణః, పృథువు చేత కానుకలు పొందినవాడై, భక్త్యా గృహీత చరణాంబుజః, భక్తితో, ఎటువంటి భక్తి? సముజ్జిహానయా భక్త్యా, అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్న, అంతకంతకు పొంగుతున్న భక్తితో మన పృథువు ఆయన పాదాలు పుచ్చుకుంటే ఆ విధంగా ఉన్నవాడై మన భగవంతుడు. ప్రస్థానాభిముఖః అపి ఏనం అనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపలాసాక్షః న ప్రతస్థే సుహృత్ సతాం. సతాం సుహృత్, సత్పురుషులకు సుహృత్ అంటే అత్యంత సన్నిహితంగా ఉన్నవాడెవ్వరో, ఆ పద్మపలాసం వంటి అక్షములు కన్నులు కలిగిన వాడెవ్వడున్నాడో ఆయన మన భగవంతుడు. ప్రస్థానాభిముఖః అపి, వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ కూడా, ఏనం ఈయనకు అనుగ్రహం ఇవ్వాలి, ఇంకా వరం ఇస్తాను పుచ్చుకో అంటే ఆయన ఇంకా ఏమి కోరుకోలేదు. నీకేమైనా వరం ఇస్తాను తీసుకో అన్నారు మన భగవంతుడు. ఆయన నమస్కారం చేశాడు. ఇటు చూస్తే ఇంద్రుడు కనిపించాడు. ఇంద్రుడిని ఆలింగనం చేసుకుని ఆయన మీద కోపం, ద్వేషం వదిలిపెట్టేశాడు. ఇంకా అంతే గాని నాకిది కావాలి అని ఇంకా అడగలేదు ఏ వరము. అందుకని ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి అని, ఆ వరాన్ని ఇవ్వవలసి ఉంది కాబట్టి విలంబితః, ఆలస్యం చేస్తూ ఇంకా అక్కడ నిలబడ్డారాయన. పశ్యన్ చూస్తూ మన పృథువును. నా ప్రతస్థే వెళ్ళలేదు, ఇంకా ఆలస్యం జరిగింది, కొంచెం ఆలస్యం. ఎందుకంటే ఆయన ఇంకా ఏం అడగలేదు. ఆ వరం ఏదో అడిగితే ఇచ్చి వెళ్ళడానికి ఆయన నిలబడి ఉన్నారు. సహ ఆదిరాజః రచిత అంజలిః హరిం విలోకితుం న అసకత్ అశ్రులోచనః న కించన ఉవాచ సహ బాష్ప విక్లవః హృదా ఉపగుహ్య అముం అధాత్ అవస్థితః. ఇంక ఇటు సైడు మన ఆదిరాజు పృథువు ఎట్లా ఉన్నాడంటే, రచిత అంజలికి చేతులు కట్టుకుని నమస్కరిస్తున్నాడు హరికి. హరిని విలోకితుం నాసకత్ అశ్రులోచనః, కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఉన్నాయి. కన్నీళ్లతో ఉన్నాడు కాబట్టి ఆయనకి హరి సరిగ్గా కనిపించట్లేదు కూడా. పైగా బాష్ప విక్లవః, కన్నీళ్లతో గొంతు బొంగురుపోతూ ఉంటే, కించన నవ్వాచ, ఆయనకి వాక్కులు కూడా రావట్లేదు. మాట్లాడదామంటే నోరు పెగలట్లేదు, గొంతు పూడుకుని పోతూ ఉన్నది దుఃఖంతో. చూద్దామంటే కళ్ళ నిండా నీళ్లున్నాయి, ఆ హరి రూపం కనిపించట్లేదు కూడా. హృదయంలో అమ్మం, ఆయనను భగవంతుణ్ణి ఉపగుహ్య గట్టిగా కౌగిలించుకుని అధాత్ అవస్థితః, ఆ విధంగా నిలబడ్డాడు. మన పృథువు ఎట్లా ఉన్నాడంటే, చూద్దామంటే కళ్ళ నిండా నీళ్లు గారుతున్నాయి, కళ్ళకు కనిపించట్లేదు. మాట్లాడదామంటే మాటలు రావట్లేదు. అందుకని గుండెలోనే హృదయంతోటే ఉపగుహ్య గట్టిగా అధాత్ పట్టుకున్నాడు. ఆ విధంగా అవస్థితః నిల్చున్నాడు. అధ అవమృజ్య అశ్రుకళాః విలోకయన్ అతృప్త దృగ్గోచరం ఆహ పూరుషం పదాస్పృశంతం క్షితిం అంసే ఉన్నతే విన్యస్త హస్తాగ్రం ఉరంగ విద్విషః. ఇంకా మళ్ళీ ఇటు సైడు మన భగవంతుడు ఎట్లా ఉన్నారు? అథ అప్పుడు ఉరంగ విద్విషః, పాములు, ఉరగములు, ఉరము అంటే ఉరస్సు అంటే వక్షస్థలంతోటే గమనం చేసేవి, పాకుతూ వెళ్ళేవి అని అర్థం. అంటే పాములు. పాములకి విద్వేషం కలిగించేదెవరు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడి పైన విన్యస్త హస్తాగ్రం చేయి పెట్టి ఉంచారు. ఆయన యొక్క ఉన్నతే అంశే, ఎత్తైన గరుత్మంతుడి ఎత్తైన మూపు పైన అరచేయి పెట్టారు. ఇంక ఎక్కడానికి సిద్ధమవుతూ ఉన్నారు.
పదాక్షితిం స్పృశంతం, ఇంకా పాదాలు నేల మీదే ఉన్నాయి. పాదాలు నేలను తాకుతూనే ఉన్నాయి. పాదాలు నేలపైనే ఉన్నాయి. ఇంకా ఆయన గరుత్మంతుడిని ఎక్కలేదు. కానీ ఎక్కడానికి సిద్ధమవుతూ గరుత్మంతుడి పైన మోపు పైన చెయ్యి ఆనించారు. కానీ వెళ్ళట్లేదు. మన పృథువేమో అతృప్త దృగ్గోచరం, ఎంత చూసినా సరే తృప్తి కలగదు అటువంటి రూపాన్ని. ఆ రూపంతో ఉన్న పూరుషం, ఆ పరమ పురుషుణ్ణి ఇంకప్పుడు అవమృజ్య అశ్రుకళాహ, కన్నీళ్లు తుడుచుకుని ఏదో విధంగా విలోకయన్ చూస్తూ ఆయనతో ఈ విధంగా ఆహా అన్నాడు. ఈయనకు కన్నీళ్లు గారుతూ ఉన్నాయి, మాటలు పెగలట్లేదు. మన భగవంతుడేమో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఈయనేమి ఇంకా వరం కోరుకోలేదు కాబట్టి వెళ్ళకుండా తాత్సారం చేస్తున్నారు. ఇంక ఈలోగా ఈయనే ఓపిక తెచ్చుకుని కళ్ళు తుడుచుకుని భగవంతుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. పృథుః ఉవాచ పరాన్ విభో త్వత్ వరదా ఈశ్వరాత్ బుధః కథం వృణీతే గుణవిక్రియ ఆత్మనాం ఏ నారకాణామపి సంతి దేహినాం తాన్ ఈశా కైవల్యపతే వృణే నచ్చా. ఓ కైవల్యపతి, కేవల స్థితి ఏకం ఏవ అద్వితీయం అనేదున్నదో ఆ మోక్షము, దాన్ని ఇవ్వగలిగిన వాడా. ఓ విభో, ఈ విభూతులన్నీ ఎవరివై ఉన్నాయో ఆ భగవంతుడా. వరదేశ్వరాత్ త్వత్, వరదులెవరున్నారో వరాలను ప్రదానం చేసేవాళ్ళు, వాళ్లకు కూడా ఈశ్వరుడివై ఉన్న నీ నుండి గుణవిక్రియ ఆత్మనాం వరాన్, గుణాలతో వాళ్ళలో ఉన్న సత్వరజస్తమో గుణాల వల్ల వికారాలు చెందుతూ ఉన్న మనసులతో ఉన్న మనుషులు ఏవేవో వరాలను కోరుకుంటూ ఉంటే, అటువంటి గుణాలతో ఉన్నవాళ్ళు, వికారాలతో ఉన్నవాళ్ళు కోరుకునే వరాలను నీ వంటి వాడి దగ్గర నుంచి ఎవడైనా ఒక బుద్ధి కలిగిన వాడు కథం వృణీతే, ఎట్లా కోరుకుంటాడో. గుణాలు ప్రవర్తిస్తూ ఉంటే మనసులో వికారాలు కరుగుతూ ఉంటే, అటువంటి మారిపోతూ ఉన్న మనసులతో బుద్ధులతో బుద్ధి తక్కువగా ఉన్న వాళ్ళు ఏవేవో కోరికలు కోరుతారు. కానీ బుద్ధి కలిగిన వాడెవరైనా అటువంటి వరాలను ఎట్లా కోరుతాడో. అసలు ఈ వరాలు ఏమున్నాయో, అది కావాలి, ఇది కావాలి, ప్రమోషన్ కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, పిల్లికున్న కావాలి, పెళ్లి కావాలి, ఇంకేంటో కావాలని కోరుకునే ఈ కోరికలన్నీ మొత్తం ఎన్నున్నాయో అన్నీ కూడా ఏవైతే నరకాణామపి సంతి, నరకంలో ఉన్న వాళ్ళకు కూడా దొరుకుతాయి. పెద్ద విషయం ఏంటి ఇక్కడ, నరులు ఎక్కడుంటారో అది నరకము. ఆ నరులుండే నరకాల నిండా ఇట్లాంటి నరకాల్లాంటి వరాలన్నీ ఉంటూనే ఉంటాయి. ఆ దేహినాం, దేహదారులకు నరకాల్లో కూడా అటువంటి వరాలు కలుగుతూనే ఉంటాయి. తాన్, వాటన్నింటినీ ఈశా, ఓ ఈశ్వరుడా, నచ్చ వృణే, నేను కోరుకోను, నాకొద్దు. నరకంలో కూడా దొరుకుతాయి అటువంటి మాటిమాటికి మారిపోతూ ఉండి నశించిపోయే వరాలను కోరుకుని ఏం చేస్తాను, నాకొద్దు. నా కామయే నాథ తదపి అహం క్వచిత్ నయ్యత్ర యుష్మత్ చరణాంబుజ ఆసవః మహత్తమ అంతర్హృదయాత్ ముఖచ్యుతః విధత్స్వ కర్ణాయుతం ఏషః మే వరః. నా కామయే, అవన్నీ నేను కోరుకోను నాథా, నాకొద్దు. తత్ అపి అహం, అవన్నీ గుణాల వల్ల ఏవో మనసుల్లో మార్పులు కలిగి ఆ వికారాల వల్ల ఏవో కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు ప్రజలందరూ. అటువంటివన్నీ అహం, నేను నా కామయే, కోరను, నాకొద్దు. క్వచిత్, అసలు ఎప్పుడూ కూడదు, నాకు ఏ రకంగా కూడా వద్దు, అనవసరము. క్వచిత్, అసలు ఈ ఇహము వద్దు, పరము వద్దు, నాకు ఈ లోకంలో వద్దు, ఆ లోకంలో వద్దు, వద్దే వద్దు. అసలు ఎక్కడైతే యుష్మత్ చరణ అంబుజ ఆసవః,
నీ యొక్క పాదాంబుజ మకరంద రసము ఎక్కడైతే నా ఉండదో, ఎక్కడైతే బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచారులు నీ గురించే మాట్లాడుకుంటూ, విచారిస్తూ, ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ మాటలు వింటూ, వింటూ, వింటూ నేను అందులోని తత్వాన్ని పట్టుకుని దాటిపోతాను గాని, వాళ్ళతో సంబంధం లేకుండా, బ్రహ్మ మార్గంలో లేకుండా, ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్ళు కోరుకునే కోరికలు, అవన్నీ కోరుకుని అక్కడక్కడక్కడక్కడే తిరిగి నేనేం చేస్తాను? చెడిపోతాను. తైత్తిరీయోపనిషత్తులో చెప్పినట్టు, నాకు బ్రహ్మచారులు అన్ని వైపుల నుంచి వచ్చి నన్ను చేరుదురుగాక అని ఆ మంత్రం ఎట్లా ఉన్నదో, ఆ విధంగా అన్ని వైపుల నుంచి బ్రహ్మచారులొచ్చి నా చుట్టూ ఉండాలి. వాళ్ళందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటే నేను వింటూ ఉండాలి. నాకది కావాలి వరంగా. అంతేగాని లౌకికమైన కోరికలు నాకవసరం లేదు. మహత్తములెవరున్నారో మహాత్ములు, బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళందరూ, బ్రహ్మచారులందరూ, బ్రహ్మచారులు అంటే పెళ్లి గాని వాళ్ళు, గృహస్థులు అంటే పెళ్ళైన వాళ్ళని గాదు. గృహస్థులంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు వివాహం చేసుకుని అందులోకి వెళ్తారు. అది పక్కన బెడితే, బ్రహ్మచారులు అంటే బ్రహ్మ మార్గంలో చరించే వాళ్ళు ఎవరైనా సరే. అటువంటి మహాత్ములెవరున్నారో, వాళ్ళ అంతర్హృదయాత్, వాళ్ళ మనసుల్లో నుంచి, వాళ్ళ ముఖాత్, మాటల్లో చుట్టము జాలువారుతూ ఉన్న, వాళ్ళు నిన్ను వాళ్ళ హృదయాల్లో ఉంచుకుని దర్శిస్తూ ఉంటే, వాళ్ళు ఏమి దర్శిస్తున్నారో, ఆ నిన్ను వాళ్ళు మాటలతో చెప్తూ ఉంటే, వాళ్ళ హృదయంలో నుంచి వాళ్ళ నోరు దాకా, నోట్లో నుంచి మాటలుగా బయటికొస్తూ ఉన్న నీ యొక్క తత్వమున్నదో, దాన్ని వినడం కోసము నాకు కర్ణాయుతం విధత్స్వ, ఒక 1000 అయుతం అంటే ఓ 10,000 చెవులుంటే బాగుంటుంది. 2 చెవులతో వినడం సరిపోవట్లేదు. శ్రవణం చేయడానికి నాకు అవకాశం తక్కువగా ఉన్నది. నాకొక 10,000 చెవులిచ్చావనుకో, ఇంక కూర్చొని వీళ్ళందరూ ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉంటే ఆత్మతత్వం గురించి, అదే పనిగా వింటాను. ఏషః మే వరహ, ఇది నా కోరిక. నాకు వేరే కోరికలేమీ వద్దు. నాకిదే కోరిక. నేను కోరుకునేదేమి అంటే, అదే పనిగా నీ గురించి వింటూ ఉండాలి. ఊరికినే వింటూ ఉంటే ఉపయోగం లేదు. శ్రవణం చేసినంత మాత్రాన. తర్వాత విచారణ చెయ్యాలి. దాని తర్వాత ఆత్మానుభూతిగా మార్చుకోవాలి. అవన్నీ అక్కడికొస్తాడాయన. కానీ కనీసం ఇప్పుడు నాకు బ్రహ్మచారులు కావాలి అని స్వాహ అని స్వాహాకారంతో అడుగు మరి. కూర్చో అడుగు. అడుగు ఈ విధంగా అడుగు అని నేర్పించింది గదా! మంత్రాన్ని రాసిచ్చి మనకు. ఈ మంత్రాన్ని చదువు, ఈ రకంగా అడుగు అని మనకు తైత్తరీయం నేర్పించినట్టే ఆయన గూడా, నాకు వాళ్ళు కావాలి, వాళ్ళందరూ నా చుట్టూ కూర్చుని ఈ ఆత్మతత్వం గురించే చెప్తూ ఉంటే నేను వింటూ ఉండాలి. అందుకోసం నాకొక 10,000 చెవులు గావాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే నేను అనంతంగా శ్రవణం చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నాడు. సహ ఉత్తమ శ్లోక మహత్ముఖచ్యుతః భవత్పదాంభోజ సుధాకణ అనిలః స్మృతిం పునః విస్మృత తత్వవర్త్మనాం కుయోగినాం నః వితరతి అలంవరైః. సహ ఉత్తమ శ్లోక, ఓ ఉత్తమ శ్లోకుడా, మహత్ముఖచ్యుతః, మహాత్ముల నోట్లో నుంచి వస్తూ ఉన్న భవత్పదాంభోజ సుధాకణ అనిలః, పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా అందము, ఇంకా అందము. అసలు దీని అందానికి అంతం లేదు. నీ యొక్క చరణాల యొక్క పద్మాల మకరందము. అసలు ఆ శబ్దాలు మకరందంలాగా ఉంటే, అది నేను నా చెవులతో పట్టుకోవాలి. కాబట్టి చాలా చెవులు గావాలి. అంటే అనంతంగా వినే శక్తి గావాలి. అని అంతేగాదు ఇక్కడ ఇంకా అందము. నీ పాదపద్మాలున్నాయి గదా! వాటిలో నుంచి వస్తూ ఉన్న ఏ అమృత బిందువులున్నాయో, వాటిని తీసుకుని వస్తున్న గాలి నన్ను తాకాలి. అంటే నా చుట్టూ కూర్చుని ఈ బ్రహ్మచారులందరూ
వేదం చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని గురించి విచారణ చేస్తూ ఉన్నవాళ్ళు అదే పనిగా అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నోట్లో నుంచి గాలొస్తూ ఉంటుంది గదా! శబ్దం రావాలి అంటే గాలితో పాటే వస్తుంది. ఆ గాలి పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి నోట్లో నుంచి తుంపెర్లు గూడా వస్తాయి. ఎక్సైట్‌మెంట్ ఎక్కువయ్యి అదే పనిగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే దగ్గరగా కూర్చొని మరి ఎంత దగ్గరగా అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోట్లో నుంచి తుంపెర్లన్నీ వచ్చి నా మీద పడుతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోట్లో నుంచి గాలంతా వచ్చి నన్ను తాకుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలొచ్చి నా చెవుల్లో పడుతూ ఉంటే, అంత దగ్గరగా కూర్చొని అంతగా నేను శ్రవణం చేయగలగాలి అని చెప్తూ ఉన్నాడవ. ఎంత అందమైన భావన! ఎంత అందమైన భావన! ఆ రకంగా చేస్తే ఏం జరుగుతుంది అని అడుగుతావేమో చెప్తాను విను. ఎవరైతే నాలాంటి వాళ్ళున్నారో, విస్మృత తత్వవర్త్మనాం ఆత్మతత్వ మార్గాన్ని పూర్తిగా విస్మరించి, అనాత్మల్లో, ప్రపంచంలో, కర్మల్లో తిరుగుతున్న నా వంటి కుయోగులెవరున్నారో, యోగి అంటే దేన్ని తగులుకుని ఉన్నాడో అని అర్థం. యుంజనం అంటే తగులుకుని ఉండడం. నేను దేన్ని తగులుకుని ఉన్నాను? ప్రపంచాన్ని, కర్మల్ని తగులుకుని ఉన్నాను. కుయోగిని, తక్కువ రకం యోగిని, కర్మయోగిని. కానీ సుయోగులుంటారు. ఎవరైతే సుష్టిగా ఆత్మతత్వంలో రమిస్తూ ఆత్మను తగులుకుని ఉన్న యోగులెవరున్నారో జ్ఞానయోగులు, వాళ్ళొచ్చి నా చుట్టూ కూర్చొని మాట్లాడుతుంటే లేదా నా అదృష్టం బాగుండి నేనే వెళ్లి వాళ్ళందరి దగ్గర కూర్చుని ఎంత దగ్గరగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోట్లో నుంచి తుంపర్లు నా మీద పడాలి. వాళ్ళ గాలి నా ముఖానికి తాకాలి. నోట్లో నుంచి వస్తున్న గాలి మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఆ మాటలు డైరెక్ట్‌గా నా చెవులు పట్టుకోవాలి. అంత దగ్గరగా కూర్చుంటే గాని నాలో ఉన్న ఈ జబ్బు, ఇదిగో ఆత్మతత్వ మార్గాన్ని పూర్తిగా విస్మరించి కుయోగిని ప్రపంచ మార్గంలో కర్మలు చేసుకుంటూ ఉన్న నాకు మళ్ళీ ఈ గాలి, ఈ అమృత బిందువులు వాళ్ళ నోట్లో నుంచొస్తున్న ఆ తుంపెర్లు, వాళ్ళ నోట్లో నుంచొస్తున్న ఆ మాటలు అవన్నీ గూడా నాకు మళ్ళీ ఆ స్మృతిని, ఆత్మ స్మృతిని వితరతి కలిగిస్తుంది. కాబట్టి అలంబరైహి వేరే వరాలన్నీ ఇంక చాలు నాకొద్దు. ఎన్ని వరాలు కావాలయ్యా నువ్వు నాకు వరం ఇస్తానంటున్నావు? ఏకంగా భూమినే పిండా నేను. భూమినే పట్టుకుని గోవుని చేసి పిండా నేను. ఇంక మొత్తం అంతా ఇంతా గాదు. నా ఇష్టం వచ్చినవన్నీ పిండుకున్నాను. పైగా నేను పిండి మీరు గూడా పిండుకోండి అంటే మిగిలిన వాళ్ళందరూ గూడా పిండుకున్నారు. అంతగా పిండగలిగిన వాడిని. ఇప్పుడు నువ్వు నాకు కొత్తగా ప్రాపంచికమైనవి ఇచ్చేవేమీ లేదు. ఇంక చాలు నాకొద్దు. నాకు కావాల్సింది ఇదొక్కటే. ఇదిగో వీళ్ళ దగ్గరగా కూర్చోవాలి. వాళ్ళకి ఏంటో తెలుస్తుంది. అది నాకు తెలియాలి. వాళ్ళు చెప్తారు దయతో. నేను వినాలి. ఆ విధంగా అనంతంగా వినే శక్తి గావాలి. యశః శివం శుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చ ఉపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞః విరమేత్ వినా పశుం శ్రీః యత్ ప్రవవ్రే గుణసంగ్రహ ఇచ్ఛయా. యదృచ్ఛయా అదృష్టం కొద్దీ తే నీ యొక్క అనుకోకుండా నీ యొక్క శివం యశః మంగళకరమైన యశస్సును, వ్యాప్తిని, కీర్తిని ఆర్య సంగమే నాకు ఈ ఆర్యులతో సంగమం గావాలి. ఆర్యులు జ్ఞానులు. ఆర్యులు అన్నదానికి అర్థము రుచ్యతి గచ్చతి ఇతి అని ఎవరైతే జ్ఞానాన్ని చేరి ఉంటారో వాళ్ళను ఆర్యులు అని పిలుస్తారంటే జ్ఞానులు. ఈ జ్ఞానుల సంఘం ఎక్కడున్నదో జ్ఞానులు కూర్చొని జ్ఞానులు కూర్చున్నారంటే దేని గురించి మాట్లాడతారు? ఆత్మ గురించే మాట్లాడుతుంటారు. ఆ ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉంటే జ్ఞానులు ఎక్కడైనా అక్కడికెళ్ళి కూర్చోవాలి గదా నేను. ఎంత దగ్గరగా అంటే వాళ్ళ నోట్లో నుంచి తుంపెర్లు నా మీద పడుతూ ఉండాలి అంత దగ్గరగా. అట్లా కూర్చొని ఎవ్వడైనా సరే వాడు అదృష్టం బాగుండి యదృచ్ఛయ అనుకోకుండా ఒక్కసారి సకృత్ ఒక్కసారైనా సరే నీ గురించి వాడు ఉపశృణోతి విన్నాడంటే జ్ఞానులు మాట్లాడుకుంటూ ఉంటే ఓ సుశ్రవ గొప్ప శ్రవస్ అంటే యశస్సు కీర్తి కలిగిన వాడా నీ కీర్తిని వ్యాప్తి ఆత్మ యొక్క వ్యాప్తి అనంతము అదంతా జగత్తుగా విస్తరించింది జాగ్రత్త అవస్థలో స్వప్నంగా
స్వప్నావస్థలో, సుషుప్తవస్థలో నేనుగా అంతటా వ్యాపించి ఉన్న ఏ నీ తత్వమున్నదో, దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎవడైనా సరే ఒక్కసారైనా సరే కూర్చొని విన్నాడంటే, ఇంకా అటువంటి గుణజ్ఞః, గుణం కలిగిన వాడు, సద్గుణం కలిగిన వాడు కథం ఏ విధంగా విరమేత్ ఇంకా, ఇంక జాల్లే ఎంత వింటాము. ఇదే విషయం చెప్తారు వీళ్ళు. ఏదో విందాం గదా! మంచిది పుణ్యము, పురుషార్థము. ఏదో వింటే మోక్షం వస్తుందంటారు గాబట్టి వింటే మంచిదని విందామని వచ్చి కూర్చుంటే, భగవద్గీతలో అదే జెప్తారు, భాగవతంలో అదే జెప్తారు, రామాయణంలో అదే చెప్తారు, ఏదో మనుస్మృతిలో అదే జెప్తారు, బ్రహ్మసూత్రాల్లో అదే జెప్తారు, ఉపనిషత్తుల్లో అదే జెప్తారు. వీళ్ళకసలు వేరే టాపికే లేదు. ఎంత వింటాము, ఎంత చెప్పినా అంతే గదా! ఒకటే విషయము అనుకోని ఎవడైనా లేచిపోతాడా? అంటే పోతారు. అట్లాంటి వాళ్ళు గూడా ఉంటారు. పశువులుంటారు అట్లాంటి వాళ్ళు. పశుప్రాయంగా తినడం, పడుకోవడం, తెల్లారిందని మళ్ళీ లేచి కర్మలు చేస్తూ, మళ్ళీ సంపాదించుకొని తెచ్చి, మళ్ళీ వండుకొని మింగుతూ, మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళొచ్చి, మళ్ళీ పడుకొని పొద్దున్న లేచేవాళ్ళు ఎవరుంటారు? పశుప్రాయంగా ఏదో ఆహార, నిద్ర, విహారాలు, మైథునాదులు తప్ప ఇంకేమీ తెలియని వాళ్ళెవరుంటారో? దేని గురించి పట్టని వాళ్ళు, కుయోగులు, ప్రపంచాన్ని పట్టుకుని కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు, అనాత్మలు, ఆత్మతత్వ మార్గం నుంచి పూర్తిగా పక్కకి తొలగిపోయిన వాళ్ళు, ఆత్మ విస్మృతి కలిగిన వాళ్ళు, ఆత్మ ద్రోహులు, అటువంటి వాళ్ళు పశుప్రాయంగా బ్రతుకుతున్న వాళ్ళు వినా కాక, మిగిలిన వాడు తెలివి కలిగిన వాడు ఎవడైనా ఆత్మ గురించి చెప్పుకుంటుంటే, అమ్మా చాలా ఎంత వింటాము. తెలిసిందే అర్థమైందని అనుకుంటారా? అసలు శ్రీహి ఏ లక్ష్మి ఉన్నదో నిన్ను అనపాయినిగా, అనపాయిని అంటే అపాయము లేకుండా, అపాయం అంటే వేరైపోవడం. నీకు వేరు గాకుండా నిన్నే తగులుకుని ఉన్న అత్యంత సక్తమై ఉన్న లక్ష్మి కూడా గుణ సంగ్రహ ఇచ్చయా నీలోని గుణాలను గ్రహించాలన్న కోరికతో నువ్వే కావాలని ప్రవవ్రే నిన్నే వరిస్తూ ఉంటే, అసలు నేను ఏ లక్ష్మి కావాలని కోరుకోవాలి? ఆ లక్ష్మే నువ్వు కావాలని కోరుకుంటుంటే, నేను మళ్ళీ వేరేగా లక్ష్మిని కోరుకోవడం, సంపదలను కోరుకోవడం ఎందుకు? ఆ సంపదలన్నీ నీవై ఉన్నాయి, నీలో ఉన్నాయి, నువ్వై ఉన్నాయి. కాబట్టి నిన్నే కోరుకుంటే అయిపోలేదా? అని అంటూ ఉన్నాడు. అథా భజే త్వా అఖిల పూరుషోత్తమం గుణాలయం పద్మకరా ఇవ లాలసః अपि आवयोः एकपतिस्पृधोः कलिः न स्यात् కృతత్వత్ చరణ ఏకతానయోః. ఏకతానము అంటే ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర చిత్తం అని అర్థం. త్వత్ చరణ కృత ఏకతానయోః. నీ పాదాలపైనే ఏకాగ్ర చిత్తంతో మా చిత్తాలన్నీ నీ మీదే పెట్టుకున్నాము. ఎవరము? నేనొకవైపు, ఆ లక్ష్మి ఒకవైపు. ఆ లక్ష్మి గూడా నిన్నొదిలిపెట్టదు. నేను లక్ష్మిని పట్టుకోను. నిన్నే పట్టుకుంటాను. ఇప్పుడేమైంది? ఆ లక్ష్మి నిన్నే పట్టుకునుంటుంది. నేను నిన్నే పట్టుకున్నాను. నీ మీదే ఇద్దరము ఏకాగ్ర చిత్తంతో ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే ప్రాబ్లము, అపి ఆవయోః ఏకపతి స్పృధోః. మా ఇద్దరికీ ప్రభువు నువ్వొక్కడివే. మా ఇద్దరికీ నువ్వొక్కడివే నాథుడివై ఉంటే, నువ్వే కావాలని నీ మీదే మేము చిత్తం మొత్తం ఏకాగ్రం జేసి ఉంటే, అప్పుడు మా ఇద్దరికి గొప్ప స్పృధ అంటే స్పర్ధ. అంటే పోటీ. ఆ విధంగా మా ఇద్దరిలో ఒకళ్ళ పైన ఒకళ్ళకి పోటీ పెరిగేసరికి, అపి కలిహి న స్యాత్. గొడవలు గాకుండా ఉంటే బాగుంటుంది. గొడవలవ్వవు గదా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కోరుకో, కోరుకో అంటావు గానీ, నేను కోరుకుంటే నిన్నే కోరుకుంటాను. నువ్వు కోరుకోమంటే నేను విభూతులను కోరుకుంటానేంటి? ఆ విభూతి నిన్ను కోరుకుంటూ ఉంటే, నేనేమో విభూతినెందుకు కోరుకుంటాను? నిన్నే కోరుకుంటాను. అప్పుడు ఇద్దరము నిన్నే కోరుకునేసరికి మా ఇద్దరిలో స్పర్ధ కలిగి గొడవలవుతాయో ఏంటో మరి. అందుకని నేనేం జేస్తా అంటే, ఓ అఖిల పురుషోత్తమా, అఖిల పురుషోత్తముడివైన త్వాం నిన్నే, గుణాలకు ఆలయమైన నిన్నే భజే నేను చేరుతాను. పద్మాకర, పద్మాన్ని చేతిలో ధరించిన ఆ పద్మాలయ, పద్మహస్త
లక్ష్మి లాగానే లాలసహ అదే కోరిక. అంత లాలస అంత నాకు ఇంట్రెస్ట్. నువ్వే కావాలని నేను నిన్నే చేరుతాను. ఆమె అదిగో అదే పనిలో ఉన్నది. ఇద్దరము అదే పనిలో ఉంటే మా ఇద్దరికి స్పర్ధ కలిగి గొడవలవుతాయో ఏంటో అని ఆయన అంటూ ఉన్నాడు. నేను ఒక 7, 8, 9 ఏళ్ల కింద మొదటిసారి పోతన భాగవతం చదువుతూ ఉన్న సమయంలో అప్పటికింకా వ్యాస భాగవతం మొదలుపెట్టలేదు. దీని గురించి ఎంతో అందంగా పోతన గారు భావన చేసి పద్యాలు రాసిచ్చారు. మనం మళ్ళీ పోతన భాగవతం మొదలుపెట్టుకోబోతున్నాం గదా! కొద్ది రోజుల్లో మళ్ళీ ఇదంతా తెలుగులో పోతన పద్యాల్లో మన పృథూపాఖ్యానం అంతా చదువుకుంటూ వస్తాము. అప్పుడు మొదటిసారి చదివినప్పుడు ఎంత భావన చేశానంటే, ఎంత మురిసిపోయానంటే, చాలా సంతోషించాను. నాకిది ఈ భావన చాలా నచ్చింది. చాలా ఎక్సైటింగ్‌గా, చాలా రొమాంటిక్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందప్పుడు. మనసులో భావన కూడా చేసుకున్నాను చాలా. ఇప్పుడు ఆ పాముల పక్క పైన మన శ్రీ మహావిష్ణువు పడుకునుంటే, ఒకవైపు లక్ష్మి ఆయన పాదాలని నొక్కుతూ ఉంటే, ఇటువైపు మళ్ళీ ఆమె పక్కన పృథువు కూర్చుని, అదే పాదాల్ని నొక్కడానికి ప్రయత్నం చేస్తుంటే పాదసేవ. ఆమె విసుక్కుంటూ ఉంటే, నేను గూడా అక్కడే ఉండి మరి నేను గూడా నీ పాదాలను వదిలిపెట్టను, ఆమె గూడా వదిలిపెట్టదు. ఇద్దరం కలిసి నీ పాదాలు నొక్కుతూ ఉంటే, మా ఇద్దరికి గొడవలవుతాయని ఆయన చెప్తూ ఉన్న మాటల్ని, నేను మనసులో భావన చేసి చాలా మురిసిపోయాను. చాలా మురిసిపోయాను. అయితే ఈ కొద్ది సంవత్సరాల్లో అక్కడి నుంచి చాలా దూరం వచ్చాను ఇప్పటికి ఇక్కడికి. వ్యాసుల వారు ఇంత డ్రమాటిక్‌గా, ఇంత థియేట్రికల్‌గా, నాటకీయంగా చెప్తున్నవి మొత్తం అంతా ఆత్మతత్వం గురించి చెప్తూ పక్క నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆదమరచి ఉన్నామంటే జారిపోతామని అర్థమైంది గాబట్టి ఈ మధ్యన, ఇక్కడ చెప్తూ ఉన్న పృథువు మనస్థితి ఇంకా పరిణతి చెందలేదు. అక్కడ విభూతి అంటే జగత్తంతా వేరేగా ఉన్నది ఆది భౌతికము. అదిగో ఎదురుగా భగవంతుడు వేరేగా ఉన్నాడు ఆది దైవికము. ఇదిగో నేనున్నాను ఆధ్యాత్మికమని 3గా భేదం చూస్తున్నాడాయన. ఎప్పుడైనా సరే భేదాలంటే 3 ఎందుకు 2 చూద్దాము. అసలు ఆత్మకు భగవంతుడికి భేదం లేదు. ఆధ్యాత్మికము, ఆది దైవికము 2 ఒకటే. తత్వమసి. అందుకనే తత్వమసి పెట్టుకొని కూర్చున్నాం. తత్ అదేదున్నదో ఆది దైవికం, అదే త్వమసి అది నువ్వే. సరే అది ఇది వేరు గాదు. అయితే భేదం ఎక్కడొస్తుంది అంటే జగత్తు వేరుగా ఉన్నది నాకు అని చూడటం వల్లే. ఈయన నేనున్నాను, లక్ష్మి ఉన్నది, నువ్వు ఉన్నావు అని, నేనున్నాను, జగత్తున్నది, భగవంతుడున్నాడు అని 3 ముక్కలు చేసుకొని చూసుకుంటున్నాడు. కాబట్టి దీని అందం బాగుంది. భావన చేస్తే చాలా మురిసిపోవచ్చు. కావాలంటే నాటకీయంగా దాన్ని ఒక చిన్న స్కిట్ లాగా గూడా చేయొచ్చు. కానీ విషయం ఏంటంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు నువ్వు ప్రాపంచికమైన కోరికలు ఏమైనా కోరుకున్నావంటే, నేను అవన్నీ గూడా నీకు నెరవేరుస్తాను అని అక్కడ ఆయన చెప్పారా? మత్ నా నుండి కంచన వరం వృణీష్వ నీకేమైనా కోరిక కావాలంటే కోరుకో అన్నాడు. నాకీ కోరికలన్నీ అవసరం లేదు. కోరుకున్నానంటే లక్ష్మితోటి గొడవలవుతాయి. ఇంక అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ అవసరమా? నీకేం కావాలి? నువ్వు అడిగావు గదా! ఇక్కడ ఏదో చెప్తున్నావు. నరకంలో గూడా ఉండేవన్నీ నాకెందుకు? నేనేమి కోరుకోను. ఇదిగో నువ్వు నరకంలో అయినా సరే దొరికేవన్నీ కోరుకో. ఆ లక్ష్మితో సహా విభూతులన్నీ కోరుకో అని ఆయన చెప్పట్లేదు గదా! ఆయన ఏం చెప్పాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎంత మర్యాదగా మత్ నా నుండి కంచన వరం వృణీష్వ ఏదైనా ఒక కోరిక, ఒక వరం కోరుకో అంటే, అలాగేనండి. నాకు ఆత్మతత్వం గురించి తెలియాలి. అందుకు మార్గాన్ని ఉపదేశించండి అని అడుగుంటే అయిపోయేది గదా! ఇన్ని పద్యాలెందుకు? ఎందుకు అంటే ఇంకా అదిగో ఆ అజ్ఞానం కొంచెం ఉన్నది. వైరాగ్యం ఇంకా కలగలేదు. సరే ఇంతకది అంత అందంగా ఇదిగో ఎందుకు ఎవరైనా పశుప్రాయంగా బ్రతుకుతున్న వాళ్ళే అనవసరంగా ఏవో కోరికలన్నీ కావాలని కోరుతారు గానీ, గుణం కలిగిన వాడు నీ గురించి ఒక్కసారి విన్నా గూడా అదే కావాలని కోరుకుంటాడు గదా! పైగా
లక్ష్మియే నువ్వు కావాలని కోరుకుంటూ ఉంటే, నేను లక్ష్మిని ఎందుకు కోరుకుంటాను? ఆ లక్ష్మి చూపించే లక్ష్యము నిన్ను కోరుకుంటాను అని చెప్తూ ఏదో జోక్ గూడా జేశాడు. మా ఇద్దరికి గొడవలవుతాయని. ఆ తర్వాత జగజ్జనన్యాం జగదీశ వైససం స్యాత్యేవ యత్కర్మణినః సమీహితం కరోషి ఫల్గు అపి ఉరు దీనవత్సలః స్వే ఏవ ధిష్ణ్యే అభిరతస్య కిం తయా. ఓ జగదీశ, జగజ్జనన్యాం వైససం స్యాత్యేవ. ఆ జగజ్జనని ఉన్నది గదా! జగత్తుని మొత్తాన్ని జన్మింపచేసే జగన్మాత. జగత్ కలగడానికి మూల కారణము ప్రకృతి. దాంతో నాకు వైససం స్యాత్యేవ, ఈ ద్వేషం కలుగుతుంది. ఎందుకు అంటే, నః యత్ కర్మణి సమీహితం, నేను ఏ కర్మ కావాలని కోరుకుంటున్నానో, ఆమె గూడా అదే కోరుకుంటున్నది. నీ పాదాలు సేవించాలని ఆమె అదే కోరుకుని అదే పనిలో ఉన్నది. నేనదే కోరుకుంటున్నాను. నేనదే కావాలంటే, నువ్వు నాకు ఆ వరం ఇచ్చావంటే, నేనక్కడే కూర్చుంటాను. ఇద్దరం కలిసి గొడవలు పెట్టుకుంటాము. వైససం అంటే ద్వేషం. మా ఇద్దరికీ ఒకళ్ళ పైన ఒకళ్ళకి ద్వేషం కలుగుతుంది. నువ్వేమో దీనవత్సలుడివి. ఫల్గు అపి, ఏదో కొంచెము చేస్తే గూడా మేము దాన్ని ఉరు కరోషి, నువ్వు గొప్పగా చేసి చూపిస్తావు. నువ్వేమో స్వేధిష్ణే ఏవ అభిరతస్య, నీ స్వస్థితిలోనే ఉండడానికి ఇష్టపడేవాడివి, ఆత్మరతిలో ఉన్నవాడివి. అటువంటి నీకు తయా కిం, ఆమెతో పనేమి అని అడుగుతున్నాడు. ఇది మళ్ళీ మనము ఆత్మపరంగా అర్థం చూద్దాము. ఇదిగో నాకు జగజ్జననికి నాకు గొడవలు కలిగే ప్రమాదం ఉన్నది. ఒక్కటే కర్మ కోరుకున్నామంటే. నువ్వేమో ఆత్మరతిలో ఉన్నావు. నీకు ఆమెతో పనేమి అని అడుగుతున్నాడు. 2 పార్ట్స్ చేసి చూద్దాం దీన్ని. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, నాకు జగత్తుతో ద్వేషం కలుగుతుంది అంటే మంచిదే. అనాత్మలతో మనకు రాగము తగ్గితే దాని పేరు వైరాగ్యం. అటువంటి వైరాగ్యం కలిగిందనుకోండి ఒకసారి. ఒక్కసారి జగత్తుతో వైరాగ్యం కలిగింది అంటే, ఎందుకు అంటే, జగత్తు ఏ కర్మలు చేస్తుందో నేను ఆ కర్మలు నావే అని ఆపాదించుకుని, ప్రకృతి వల్ల, ప్రకృతి గుణాల వల్ల కలిగే కర్మల్ని, ప్రకృతి వల్ల, ప్రకృతి గుణాల వల్ల జరిగే కర్మల్ని నేను చేస్తున్నాను అని నా పైన ఆరోపించుకుని, అవి నా కర్మలే అనుకోవడం అహంకారం. జగత్తు చేస్తూ ఉంటుంది కర్మలు, నేను చేస్తూ ఉంటాను. ప్రకృతి చేస్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను అంటే గొడవలవుతాయి. అసలు కొంచెం జ్ఞానం కలిగింది అంటే ప్రపంచంతో మనకు రాగము సన్నగిల్లుతుంది, వైరాగ్యం పెరుగుతుంటుంది. అప్పుడేం జరుగుతుందంటే, ఆత్మరతి ఉన్నవాడికి ఆ జగత్తుతో పనేముంది, ఇంక అవసరం లేదని అనుకుంటాడు వాడు. ఎప్పుడైతే జగత్తు పైన, ప్రపంచం పైన ద్వేషం కలిగిందో, వైరాగ్యం కలిగిందో, అది అవసరం లేదనుకుంటాడు వాడు, ఇంకా ఆత్మస్థితిలో ఉంటాడు అని. దీన్ని ఆత్మజ్ఞానం కలిగిన వాడి పరంగా చూస్తే, జ్ఞాన వైరాగ్యాలతో కూడి ఉన్న శ్లోకము. ఈ మొదటి 2 వైరాగ్యానికి సంబంధించిన విషయం, ఈ తర్వాత 2 పాదాలు జ్ఞానానికి సంబంధించిన విషయం. కానీ అది కూడా చెప్తున్నాడాయన ఏ ఉద్దేశంతోటో గాని. భజంతి యథా త్వాం అతః ఏవ సాధవః వ్యుధస్త మాయాగుణ విభ్రమ ఉదయం భవత్పదానుస్మరణాతృతే సతాం నిమిత్తం అన్యత్ భగవన్ న విద్మహే. అందుకని సాధవః సత్పురుషులు వ్యుధస్త మాయాగుణ విభ్రమ ఉదయం, మాయాగుణాల వల్ల కలిగే విశేషమైన వివిధమైన భ్రమలను వ్యుధస్తం పక్కకి తోసిన ఏ సత్పురుషులున్నారో వాళ్ళు, అదే విధంగా మాయాగుణాలు వాటి వల్ల కలిగే భ్రమలకు దూరంగా ఉన్న త్వాం నిన్నే, అతః అందుకనే ఏవా, అధ భజంతి చేరుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, భవత్ పదానుస్మరణాతృతే, నీ పదాన్ని అనుసరించి నిన్ను స్మరించడం, జ్ఞాపకం చేసుకోవడం నృతే కాక,
సతాం సత్పురుషులకు అన్యత్ నిమిత్తం వేరే కారణము ఇంకేమీ లేదని అనుకుంటూ ఉన్నాను ఓ భగవన్న విద్మహే. సత్పురుషులకు వేరే పనేమీ లేదు. నీ గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉండడమే వాళ్ళకున్న ఒక్క నిమిత్తము. అందుకని వాళ్ళు నిన్నే చేరుతారు. మన్యే గిరం తే జగతాం విమోహినీం వరం వృణీష్వ ఇతి భజంతం ఆర్థయత్ వాచానుతంత్యా యది తే జనః అసితః కథం పునః కర్మ కరోతి మోహితః. అసలు నువ్వు ఏదైనా వరం కావాలంటే కోరుకో ఇస్తాను అని అన్నావు కదా, అదే తప్పు మాట. నువ్వు అసలు ఆ మాట అనకూడదు. అనవసరంగా అన్నావు ఆ మాట. ఎందుకు అంటే ఏదైతే భజంతం నిన్ను చేరుకున్న నన్ను పట్టుకుని మధ్యలో వరం వృణీష్వ ఏదైనా వరం ఇస్తాను వృణీష్వ కోరుకో ఇతి అని ఆర్థ అంటివే. అంత మాట అంటివే. నేను నిన్ను చేరుకుంటే నువ్వేమన్నావు? ఇంక అయిపోయింది కదా! నిన్ను చేరుకుంటే అక్కడికి అయిపోవాలి విషయము. అయిపోయిందా? నిన్ను చేరుకుంటే నువ్వు పైగా ఏమైనా వరం కావాలంటే కోరుకో ఇస్తాను అన్నావు. తే గిరం ఇటువంటి నీ మాట జగతాం విమోహినీం మన్యే ఈ జగత్తుని మొత్తాన్ని విమోహితులను చేసే మాట అని అనుకుంటున్నాను. మనుషుల్ని మోహంలో ఉంచడం కోసమే ఇటువంటి మాటలన్నీ మాట్లాడతావు. నీ మాటలన్నీ అంతేనయ్యా. నీ మాటలన్నీ అంతే. నువ్వు తే వాచా తంత్యా నీ మాటలన్న తాళ్లతో పాశాలతో జనులని కట్టేస్తావు. పైగా వాక్కులంటే ఏవి? వేదవాక్యులు. నువ్వు చెప్పిన వేదవాక్యాలన్నీ మనుషుల్ని కర్మలకేసి కట్టేస్తాయి తాళ్లలాగా, పాశాల్లాగా. పాపము వాడు మనిషి ఎవడైనా ఉన్నాడంటే, నీ మాటలు నమ్మి, నువ్వు చెప్పిన వేదాల్లోని వాక్యాలన్నీ విని, నిజమే కర్మలు చేస్తే ఇవన్నీ వస్తాయని, అవొస్తాయి, ఇవొస్తాయని వరాలన్నీ కురిపిస్తావు వేదవాక్యాల్లో. నిజంగా వచ్చేస్తాయని పాపం వాడెవడైనా ఉన్నాడంటే, అటువంటప్పుడు వాడ కర్మలు చేసుకుంటూ మోహంలో ఉండి చెడిపోతాడు. అటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నావే నువ్వు. ఎవడైనా ఒకడు పాపం మంచోడు. అసితః ఇటువంటి నీ వాక్కులన్న పాశాలకు ఆ జనుడు మనిషి అసితమై ఉన్నాడనుకో. సితము అంటే సినోతి బధ్నాతి ఇతి అని ఏదైతే బంధిస్తుందో అది సితము. ఏదైతే వదిలేస్తుందో అది అసితము అంటే మోక్షము. ఏదైతే సినోతి ఇతి అని బంధిస్తుందో అది బంధము, అది కర్మ, అజ్ఞానము అవన్నీ అవిద్య. ఏదైతే అసితము వదిలేస్తుందో అది మోక్షము, జ్ఞానము. ఇప్పుడు ఎవడైతే నీ మాటల్ని నమ్మి వాడిని తగులుకుని ఆ కర్మలు చేస్తూ ఉన్నాడంటే బంధాల్లోనే ఉంటాడు. కర్మలు చేస్తూ ఈ జన్మల్లో. ఎవడైనా ఒక మనిషి అసితము వాటికి తగులుకోలేదనుకో. నువ్వు ఈ కర్మలు చేసావంటే నీకు ఈ లోకాలొస్తాయి, ఏదో పితృలోకాలొస్తాయి నీకు, ఇంకేంటో వస్తాయని నువ్వు చాలా చెప్తావు. వాటన్నిట్లో వాడు తగులుకోలేదనుకో, నీ మాటలకి వాడు తగులుకోలేదనుకో, అప్పుడేం జరుగుతుంది ఇంకా కథం ఎట్లా? వాడు మోహితుడై పునః మళ్ళీ కర్మలు చెయ్యడం ఎట్లా? ఇంక చెయడు. నువ్వు చెప్పే ఈ అందమైన, సుందరమైన, జగన్మోహనమైన మాటలు. ఇక్కడ నేనేమో జగన్మాతను జూస్తున్నాను. నేను జగన్మాతను జూస్తుంటే నువ్వేమో జగన్మోహనకరమైన, జగన్మోహిని లక్షణాలతో ఉన్న మాటలన్నీ మాట్లాడుతూ వరాలు కోరుకో అంటావా? నేను ఆ కాస్త తగులుకున్నాననుకో ఏమైపోతాను? ఏదో అడిగాను పైన తొందరబడి. నాకీ వరం గావాలని. కానీ నాకు కూర్చొని వినాలంటే మళ్ళీ ఈ వరం ఇచ్చావనుకో నువ్వు కాస్త. అనంతంగా వింటానంటే సరే కూర్చో అనంతంగా వింటూ ఉండు అన్నావనుకో, ఇంక శ్రవణం దగ్గరే ఆగిపోతుంది నాకు. అందుకని వరాలు పెద్ద మాయ, మాయ. నీ మాటలన్నీ మాయ. అమ్మో! కొంచెం అటు ఇటు చూసామంటే మోహితుడై కర్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. సితుడయ్యాడంటే. అసితుడయ్యాడంటేనే మాత్రమే వాడు. ఆ బంధాల్లో కట్టుబడలేదంటే మాత్రమే కర్మలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందప్పుడు. అని అంటూ ఉన్నాడు. చాలా మంచి మాట. బంగారం లాంటి మాట అన్నాడు. అసలు భగవద్గీతలో గూడా మన భగవంతుడు పాపము వేదాలు దాటు అని చెప్పారు. అందుకనే. ఆ తర్వాత ఇంకొక అందమైన విషయం చెప్తాను. సితాసితము అని మన
భగవంతుడికి సితాసితమైన కేశాలుంటాయి, వెంట్రుకలని చెప్తారు. కేశాలంటే వెంట్రుకలు, సితము అంటే నల్లగా ఉన్నవి, అసితము అంటే తెల్లగా ఉన్నవి అని, తెలుపు నలుపుతో ఉన్న తల వెంట్రుకలతో ఉన్నవాడు అని దానికి అర్థాలు రాస్తే చూసి ఆశ్చర్యపోయాను. కానీ ఏంటంటే అసితము అంటే మోక్షము, సితము అంటే బంధము. భగవంతుడి వాక్కులు బంధము కలిగిస్తాయి, మోక్షము కలిగిస్తాయి. ఎట్లా చూడగలిగే వాడికి అట్లా ఉంటాయి. ఆయన వేదవాక్కులతో, వేదవాక్కులన్నా తాళ్లతో, ఆ పాశాలతో బంధిస్తావు నువ్వు. ఆ బంధాలకి తగులుకోని వాడు మోహితుడు కాడు. వాడు ఇంగ కర్మలెట్లా చేస్తాడులే గాని, మోహితుడయ్యాడంటే మాత్రం తగులుకుంటే మాత్రం కర్మలు చేస్తూ ఉంటాడని అన్నాడు గాని, ఆ వాక్కులు 2 విధాలుగా ఉంటాయి. అవి కర్మపాశాలు మాత్రమే గాదు. బంధానికి, మోక్షానికి రెండింటికి మార్గాన్ని ఉపదేశం చేస్తాయి. చూసుకునే వాడికి చూసుకునే విధంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే తత్వమసి అని ఉన్న వాక్యాన్నే అతత్వమసి అని చూసే కంటికి అది అట్లనే కనిపిస్తుంది. పైగా ఇవే భాగవత పద్యాలకు, ఇప్పుడు నేను చెప్తున్న ఈ పద్యాలకు ప్రతిపదార్థాలు ఎక్కడున్నాయో అందులో కొంచెం వేరుగా కర్మ మార్గానికి, ఉపాసనకు అనుకూలంగా అర్థాలు రాసుంటే చూసి వచ్చి ఇక్కడ కూర్చుని నేను అద్వైత పరంగానే అర్థాలు చెప్తూ వస్తూ ఉన్నాను. అట్లా గూడా ఉంటాయి. చూసే చూపుని బట్టి ఉంటుంది. ఇక్కడ మనవాడికి ఇంకా చూపు బలంగా నిలబడట్లేదు. ఇంకా ఆయన జ్ఞానదేహము వృద్ధి చెందలేదు. కాబట్టి ఆయనకర్థమైంది ఆయన చెప్తున్నాడు. చూస్తూ వెళ్దాము. त्वत् मायया अद्धा जनः ईसा खण्डितः यत् अन्यत् आशास्ते हृतात्मनः अबुधः यथा चरेत् बालहितं पिता स्वयं तथा त्वम् एव अर्हसि नः సమీహితుం. అసలు ఓ ఈశా, ఎవరైతే అబుధః బుద్ధి తక్కువ వాళ్ళు ఉన్నారో, అజ్ఞానులు, వాళ్ళు పాపము ఋతాత్మనః ఖండితః, వాళ్ళ ఆత్మతత్వం ఏమున్నదో దాని నుంచి, వాళ్ళ స్వరూప జ్ఞానం నుంచి, స్వరూపం నుంచి ఖండమైపోతారు. ముక్కగా వేరుపడిపోతారు వాళ్ళ అజ్ఞానంతోటి వాళ్ళే. ఆ అజ్ఞానం ఎందుకు కలుగుతుందో తెలుసా ఈశా? మళ్ళీ నీ వల్లే. త్వత్ మాయయా, నీ వల్లే, నీ మాయ వల్లే. అర్థ నిజంగా, అర్థ అంటే నిజంగా, నిజంగా నీ మాయ వల్లే పాపం ఈ జనము బుద్ధి తక్కువతో ఆత్మకు దూరమై ఏదైతే అన్యత్ దారిన పోయే వరాలన్నింటినీ కూడా ఆశిస్తూ ఉంటారు. అందుకని నేను ఏదో ఆశపడి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇదే నా కోరిక, నాకు వేరే కోరిక వద్దు అని అయితే అన్నాను. కానీ ఆలోచించగా ఆలోచించగా ఇంకా 4 పద్యాలు చెప్పేసరికి నాకేం అర్థమైందంటే, అమ్మో నీ వరాలు, నీ మాటలు, వరాలు ఇస్తాను పుచ్చుకో అన్న నీ మాటలన్నీ కూడా మహామాయా పాశాలు. కాబట్టి నాకొద్దు. నేనేది కోరుకున్నా అందులో ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది. నన్ను బంధించే పద్ధతి ఉంటుంది. నాకు కావాల్సిందేమి మోక్షము. కాబట్టి ఇప్పుడేం చెయ్యి అంటే నువ్వు. నీకేం కావాలో అని నన్నడక్కు. ఏ విధంగానైతే బాలహితం, తన బిడ్డల పట్ల హితాన్ని కోరుకుని పితా తండ్రి స్వయంగా చరేత్ ఎట్లా ప్రవర్తిస్తాడో, తథా అట్లానే త్వం ఏవ నువ్వే నహ సమీహితుం అర్హసి, నాకు ఏది మంచిది అని ఆలోచించి అది నాకు నువ్వే వరంగా ఇవ్వు. చిన్న పిల్లలకు ఏం కావాలో వాళ్ళకి స్వంతంగా తెలుస్తుందా? వాళ్ళ తల్లిదండ్రులే చూసి వాళ్ళకి ఏం కావాలో ఆ అవసరాలు తీరుస్తారు కదా! అట్లా నేను నీ బిడ్డననుకో, నువ్వే నాకేది మంచో ఆలోచన చేసి నువ్వే నాకు కావాల్సింది నాకివ్వు అని ఫైనల్‌గా ఈ కోరిక కోరాడు. చాలా మంచి కోరిక కోరాడు. ఆయన పరిస్థితికి, ఆయన మనస్థితికి సరిగ్గా సరిపోయే కోరిక. మైత్రేయ మహర్షి మనకి ఈ మాట చెప్తున్నారు. ఇతి ఆదిరాజేన నుతః సహ విశ్వదృక్ తం ఆహ రాజన్ మయి భక్తిః అస్తు తే
దిష్ట్యా ఈదృశీ ధీః మయి తే కృతా యయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం. ఇది ఈ విధంగా మన విశ్వదృక్ సర్వ సాక్షి మన భగవంతుడు ఆదిరాజేన నుతః ఆదిరాజు చేత చెప్పబడ్డవాడై ఆయనతో ఈ విధంగా ఆహా అన్నాడు. ఇదంతా మన పృథువు చెప్తే భగవంతుడు విని మన పృథువుతో ఏమంటున్నాడంటే, రాజన్ ఓ రాజా, తే నీకు మయి భక్తి అస్తు, నా యందు భక్తి ఉండుగాక. ఎట్లా అంటే, నా పట్ల నీకు భక్తి ఉండడము అంటే, నేను అంటే ఆత్మ, ఆత్మ పట్ల భక్తి అంటే ఆసక్తి, నీకు ఆత్మ గురించి అత్యంత ఆసక్తి ఉండుగాక. దిష్ట్యా అదృష్టం కొద్దీ, ఈదృశీ ధీః ఇటువంటి బుద్ధి, మయి నాయందు, తే నీకు, కృత కలిగింది, నా పట్ల నీకు ఇటువంటి బుద్ధి కలిగింది. దీని పేరు సద్బుద్ధి. ఆత్మ గురించిన ఆసక్తి కలిగింది, చాలా మంచి పని జరిగింది. యయా ఏ ఈ ఆసక్తితో, ఆత్మ గురించిన ఆసక్తితో, మదీయాం మాయాం నా మాయను, నా మాయ ఎటువంటిది, దుస్త్యజాం దాన్ని వదిలిపెట్టడం కష్టం, అది వదిలిపెట్టదు నా మాయ, అంత తొందరగా ఎవరిని వదిలిపెట్టదు, అందులో నుంచి మోక్షం కష్టం. కానీ అటువంటి మాయను నువ్వు ఎవరైనా సరే ఎటువంటి బుద్ధి అంటే ఎటువంటి జ్ఞానం కలిగితే ఇంతటి మహామాయలో నుంచి తరతి బయటపడిపోతాడో అటువంటి ఆత్మ గురించిన ఆలోచన, అటువంటి బుద్ధి నీకు కలిగింది, చాలా మంచిది. తత్ త్వం కురు మయా ఆదిష్టం అప్రమత్తః ప్రజాపతే మత్ ఆదేశకరః లోకః సర్వత్ర ఆప్నోతి శోభనం. ఓ ప్రజాపతి, ఓ రాజా, తత్ అందుకని, త్వం నువ్వు, కురు ఈ విధంగా చెయ్యి. ఏ విధంగా? అప్రమత్తుడివై, ఏ ప్రమత్తత లేకుండా, ఆదమరిచి లేకుండా, మయా ఆదిష్టం నేను ఏది నీకు ఆదేశించానో, ఏ ఉపదేశం చేశానో పైన, ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా అప్రమత్తంగా ఆచరిస్తూ ఉండు. మత్ ఆదేశకరః లోకః ఏ లోకము, లోకమంటే మనిషి, ఏ మనిషి అయితే నేను ఆదేశించినట్టే చేస్తూ ఉంటాడో, ఆచరిస్తూ ఉంటాడో వాడు సర్వత్రా శోభనమాప్నోతి అన్ని విషయాల్లో మంగళాన్నే పొందుతాడు అని ఆయన చెప్పారు. మైత్రేయ మహర్షి మనకు చెప్తున్నారు. ఇది వైన్యస్య రాజర్షేః ప్రతినంద్య అర్థవత్ వచః పూజితః అనుగృహీత్వా ఏనం గంతుం చక్రే అచ్యుతః మతిం. ఇది ఈ విధంగా ఆ వైన్యుడు, వేణుడి పుత్రుడు పృథువు, ఆ రాజర్షి ఆయన యొక్క మాటలను, మన పృథువు చెప్పిన మాటలను, ఆ అర్థవంతమైన వాక్కులను అభినందించి, ప్రతినంది అంటే అభినందించి, అట్లానే పూజితః ఆయన చేత, మన పృథువు చేత పూజింపబడ్డవాడై, మన అచ్యుతః అచ్యుతుడు, ఏనం అనుగృహీత్వా ఆయనను అనుగ్రహించి, ఎందుకు అంటే నాకు ఇది కావాలి అని ఒక వరం కోరుకున్నాడు కదా, నాకేది మంచో అది చూసి నువ్వే చెయ్యి అని చెప్పాడు కదా, ఆ వరాన్ని అనుగ్రహించి, గంతుం మతిం చక్రే ఇంక వెళ్ళడానికి ఆయన సన్నద్ధుడవుతూ ఉన్నాడు. దేవర్షి పితృ గంధర్వ సిద్ధ చారణ పన్నగాః కిన్నర అప్సరసః మర్త్యాః ఖగాః భూతాని అనేకశః యజ్ఞేశ్వర ధియా రాజ్ఞా వాక్విత్త అంజలి భక్తితః సభాజితాః యయుః సర్వే వైకుంఠ అనుగతాః తతః. దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, పన్నగులు, పాములు, కిన్నరులు, అప్సరసలు, మర్త్యులు, మనుషులు, ఖగములు, పక్షులు, వీళ్లే కాదు అనేకమైన భూతాలు, ప్రాణులన్నీ కూడా మన రాజ్ఞ, రాజు చేత, మన రాజు వీటన్నింటినీ కూడా, దేవతలను, పితృదేవతలను, మనుషులను, గంధర్వులను, సిద్ధులను, చారణలను, పన్నగులను, కిన్నగులను, పక్షులను అన్నింటినీ కూడా యజ్ఞేశ్వర ధియా, యజ్ఞేశ్వరుడే అన్న భావనతో, యజ్ఞ భావనతోటే మన రాజుగారు మొత్తం అందరినీ
ఆ యజ్ఞాలకొచ్చిన అందరినీ తన వాక్కులతో, చక్కటి పలుకులతో, సంభాషణలతో, విత్తములతో, ధనములతో అంజలి భక్తితః చేతులు కట్టుకుని భక్తితో నమస్కరిస్తూ, వాళ్లకు నమస్కరిస్తూ, భూరి దక్షిణలు కానుకలుగా ఇస్తూ, చక్కగా వాళ్లతో మాట్లాడుతూ, అన్ని విధాలుగా అందరినీ భగవత్ స్వరూపంగానే పూజించాడు. వాళ్ళందరూ గూడా రాజుగారి చేత ఆ విధంగా సర్వే సభాజితాః చక్కగా గౌరవింపబడ్డ వాళ్ళై, వైకుంఠ అనుగతాః వైకుంఠుడితో పాటు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తతః ఆయనతో పాటే ఆయన వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా యయుః బయలుదేరారు. భగవాన్ అపి రాజర్షేః సోపాధ్యాయస్య చ అచ్యుతః హరన్నివ మనః అముష్య స్వధామ ప్రత్యపద్యత. మన భగవంతుడు కూడా, మన అచ్యుతుడు సోపాధ్యాయస్య ఋత్విక్కులతో, పురోహితులతో, తన ఉపాధ్యాయులతో కూడి ఉన్న అముష్య రాజర్షేః మనః, ఈ రాజర్షి మన పృథువు యొక్క మనస్సును హరన్నివ హరిస్తున్నట్టుగా, ఆయన మనసును దోచుకుంటూ మనోహరంగా స్వధామ ప్రత్యపద్యత తన స్వధామానికి వెళ్ళిపోయారు. అదృష్టాయ నమస్కృత్య నృపః సందర్శిత ఆత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ. మన నృపః రాజుగారు కూడా అసలు ఆ భగవంతుడు, ఆ తత్వము అదృష్టము, అది అద్రేశ్యం, అగ్రాహ్యం, అవర్ణం అవన్నీ ఉంటాయి దానికి. అది కనిపించదు, వినిపించదు, అది ఏ ఇంద్రియాలకు తెలియదు. అది ఆ రకంగా ఉంటుంది ఒకటి. అంటే నిరాకారమైన తత్వం అది. అయితే ఇప్పుడు ఈయన కోరుకున్నాడు కాబట్టి సందర్శిత ఆత్మ సాకారంగా ఒక రూపాన్ని పుచ్చుకుని కనిపించాడు. అసలు ఆ వచ్చిన తత్వం ఏమున్నదో అది అవ్యక్తము, అసలు ఏ విధంగా కూడా ఇంద్రియాలకు తెలియదు. అయితే ఈ దేవతలేవున్నాయో ఇంద్రియాలు, వాటిని నడిపించే ఆ తత్వం అయి ఇప్పుడు సగుణంగా వచ్చి కనిపించింది. అసలు నిరాకారము సాకారంగా, నిర్గుణము సగుణంగా కనిపించింది ఇంతవరకు మన రాజుగారు. ఆ విధంగా కనిపించిన భగవత్ స్వరూపానికి నమస్కారం చేసి ఇంకా స్వపురం యయౌ తన సొంత పురానికి బయలుదేరారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కందే వింశోధ్యాయ సంపూర్ణం. ఇంక దీంతో ఒక అధ్యాయం పూర్తయింది మన రాజుగారి ప్రస్థానంలో. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని ఇంకా కొంచెం మిగిలింది కదా, ఆత్మజ్ఞానోపదేశం ఇంకా ఉన్నది. దాని గురించి చూసుకుందాము. ఇంకొక 3 అధ్యాయాలున్నాయి. పూర్తిగా మన పృథు ఉపాఖ్యానము, ఆయన కథ పూర్తవడానికి ఇంకొక 150 శ్లోకాలు ఉన్నట్టున్నాయి అటు ఇటు. అవన్నీ నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.